ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే, ఒకసారి అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మందర పర్వతం సహాయంతో వాసుకి అనే పామును తాడుగా చేసుకుని క్షీరసాగర మదనం చేశారంట. ముందుగా ఉద్భవించిన హాలాహలమును చూసి అందరూ భయభ్రాంతులై పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలమును తాను మింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బంధించి వేడలెను. అందులకు సంతోషించిన దేవదానవులు మరలా క్షీరసాగరమును మదించి అమృతభాండము లభించినదప్పుడు ఆ అమృతమును చూసి దేవదానవులు వాదులాడుకుంటూ యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు జగన్మాత ఆదేశం ప్రకారం శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన మోహిని అవతారం ఎత్తి రాక్షసులను తన మాయామోహమున బంధించి అమృతభాండమును దేవతలకు అందించి వెడులుచుండగా ఆ అతిలోక సుందరి మోహిని లావణ్యమును గాంచిన పరమేశ్వరుడు మోహమునొందెను. అప్పుడు మోహిని మరియు పరమేశ్వరుడి కలయిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారి అయి ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడని నామకరణం చేసెను. తల్లైన మోహిని అంటే శ్రీ మహావిష్ణువు తన కంఠమందున్న మణిహారమును తీసి ఆ బాలుడి మెడలో వేసి మణికంఠుడు అని పేరు పెట్టింది. తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యం ప్రసాదించే భూతనాథుడని పిలిచాడు. శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్త్రగా ఖ్యాతి గడించెను. అలా ఉండగా మహిషాసురుని ఆకృత్యాలు భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడారు. ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీలక్ష్మి, సరస్వతి, పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుణ్ణి సంహరించింది. తన సోదరుడు మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారం తీర్చుకొనుటకై ముల్లోకములను అల్లకల్లోలం చేయుటకు నిశ్చయించుకుంది. తనకు మరణము లేని వరం పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసింది. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించవలెను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు, అది హరిహరాదులకు కూడా సాధ్యం కాదు అని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడనిది మీరే సెలవివ్వండి అని చెప్పింది. అప్పుడు వారిద్దరికీ జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించినట్లుగా వరం అడిగింది. అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను. అంతా ఆ మహిషి హరిహరులకు సంగమంతో బాలుడు జన్మించిన ఇది అసాధ్యం, ఇది ఎలా సాధ్యమగును? అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు? అయినా నేను ఈ లోకమును వదిలి నేనెలా భూలోకమునకు వెళ్ళుదును? జ్ఞానముతో మహిషి ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తుంది. మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రుడితో కలిసి పరమశివుడి దగ్గరకు వెళ్ళి వారి బాధలను చెప్పుకున్నారు. వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకంలో జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుణ్ణి ప్రయోగించి మన్మథ బాణాలను వదిలి మహిషిని మోహపరవశం చేశాడు. అలాగే దత్తాత్రేయుడు కూడా మగ మహిషిలాగా మారి తన లోబడ్డ మహిషిని లోబరిచి భూలోకమందున్న ఆలుదా నది తీరమునకు తీసుకుపోయి తన విలాసములో మైమరిపించెను. కేరళ దేశమునందు పందల రాజ్యము పరిపాలించువాడు రాజశేఖర పాండ్యుడనే రాజు. అతడు పరమ శివభక్తుడు. ఆయన భార్య సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు. అయినా వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతములు, పూజలు జరిపించి సంతానం కలగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రం మానలేదు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానది తీరంలో అడవి ప్రాంతంలోని క్రూర మృగముల బాధ పడలేక
తన పరివారం వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు. అంతలో పంపానది తీరంలో ఒక సర్పము నీడన పవళించి ఏడుస్తున్న ఒక బాలుణ్ణి చూసి అబ్బురపడి ఆనందంతో ఎత్తుకుని మహారాణికి అందించింది. ఆమె ఆనందంగా బాలుణ్ణి ఎత్తుకుని అక్కున చేర్చుకుని ఆనంద పరవశురాలైంది. ఫ్రెండ్స్, పార్ట్ 2 కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి.